the current passing through the battery in the given circuit is. వాళ్ళు ఈ సర్క్యూట్లో టోటల్ కరెంట్ కనుక్కోమంటున్నారు. టోటల్ కరెంట్కి మనకు తెలిసిన ఫార్ములా I is equal to EMF by effective resistance of the circuit. EMF వాళ్ళు 5 volts ఇచ్చారు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా లేదా? ఎప్పుడైతే మనం అది వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉందన్నామో అది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే మనం సినాప్సిస్లో P/Q is equal to R/S అని రాసుంటాం. చెక్ చేయండి. 5/2.5 is equal to 3/1.5. 2 సాటిస్ఫై అయిపోయిందిగా, రెండు ఈక్వల్ అయిపోయినాయిగా. అంటే ఈ వీట్ స్టోన్ బ్రిడ్జి బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది. బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటే ఆ మధ్యలో గ్యాలనోమీటర్ ఒకటి వేసుంటాం. ఆ గ్యాలనోమీటర్లో కరెంటు ఫ్లో అవ్వదు అని చెప్పుంటాం. నో కరెంట్ ఫ్లోస్ త్రూ ది గ్యాలనోమీటర్ ఇన్ బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని సినాప్సిస్లో చెప్పుంటాము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 6 ohm, ఇందులో కరెంటు ఫ్లో అవ్వదు. దీన్ని తీసేయండి. అంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? మనకి ఇటు నుంచి వచ్చినటువంటి కరెంటు ఇలా ఫ్లో అయిపోయి, అంటే ఇక్కడ బైఫర్కేట్ అవుతుంది, రెండుగా బైఫర్కేట్ అయిపోయి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ కలుసుకొని ఇక్కడ టోటల్ కరెంట్. అంటే ఇక్కడ వచ్చిన కరెంట్ I, ఇక్కడ I1 I2 అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ I వస్తుంది, రెండు కలిసిపోయి I మొత్తం దీంట్లో వెళ్తుంది. రైట్? సో ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం దీంట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందన్నామో ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టేగా. సిరీస్లో ఉంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చి R1 + R2 అనే ఫార్ములా కదా చెప్తాము. అంటే 5 + 3 ఎంత? 8 అయింది. అలాగే ఇవి రెండిట్లో కూడా సేమ్ కరెంటే కదా ఫ్లో అవుతుంది. అంటే ఈ రెండింటిని R1 + R2 చేస్తే 2.5 + 1.5 ఎంత? 4. ఇక్కడ 8 అయింది, ఇక్కడ 4 అయింది. ఇవి రెండు ప్యారలల్. కరెంట్ ఇలా వచ్చి ఇలా బైఫర్కేట్ ఇలా వెళ్ళింది కాబట్టి ఇవి రెండు ప్యారలల్. రెండు రెసిస్టర్లు ప్యారలల్లో ఉంటే మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా చెప్పాం. R1 R2/R1 + R2 అంటే 8 × 4/8 + 4 12. అంటే 4 3s కొట్టేస్తే ఇది 8/3 అయింది. సో ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 8/3 అయింది. సో కరెంట్ మనకు దీంట్లో ఫ్లో అయ్యి 8/3లో ఫ్లో అయ్యి ఇట్లా టోటల్ కరెంట్ ఈ రెండిట్లో కూడా ఫ్లో అవుతుంది. అంటే 1/3, 8/3, 1.5, 5.5 ఇవన్నీ సిరీస్లో ఉన్నట్టేగా. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R1 + R2 + R3 + R4 వేస్తే వచ్చేస్తుందిగా. అంటే 8/3 + 1/3 + 1.5 + 5.5 is equal to ఎంత అవుతుంది? ఇది 3 కింద 8 + 1 9/3 3. అంటే ఈ రెండు ఫ్రాక్షన్ ఇది యాడ్ చేసేసి చూడండి, 3 అయిపోయింది. 3 + 1.5 4.5 + 5.5 అంటే ఎంత? 10 అయిపోయింది. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 10 వచ్చింది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 10 వచ్చిందో ఆన్సర్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, 5/10 అంటే 0.5. ఈ ఆన్సర్ మనం పిక్ చేయొచ్చు.